హలో అండి. ఇక్కడైతే డ్యూటీ నుంచి ఇంటికొచ్చాను. ఇంటికొచ్చినాక వచ్చేటప్పుడైతే పిల్లలకి ఇంట్లో పాలు, పెరుగు కావాలి కదా! ఎండాకాలం కదా! సో, అందుకోసం 2 పాలు, 2 పెరుగు తీసుకున్నాను. అలాగే మా చిట్టికి మాత్రం పప్పాయ అయితే ఉండాలి. సో, పప్పాయ తీసుకున్నాను 2 కాయలు తీసుకున్నాను. ఇవంతా 3 కేజీలు ఉన్నాయండి 2 కలిసి. సో, ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే ఎత్తి పెట్టేస్తున్నాను. ఎందుకంటే కొంచెం చల్లగా ఉండాలనేసి. పాలైతే బయట పెడితే ఈ ఎండకైతే ఖరాబ్ అయిపోతాయన్నమాట. సో, ఎప్పుడు ఫ్రిడ్జ్‌లో ఉంటేనే కొంచెం ఫ్రెష్‌గా ఉంటాయి. ఎండలు మాత్రం మామూలుగా లేవు, ఏకేస్తున్నాయన్నమాట. ఇక్కడైతే ఇంకా నీళ్ళు రాలేదని వెయిట్ చేస్తున్నాను. వాషింగ్ మిషన్ పైపేద్దామని. మా హర్ష కూడా చూసారా టెక్నిక్ చేశాడు. ఈ డ్రమ్‌లో నుంచి వాషింగ్ మిషన్‌లోకి పైపేశాడు. మనకు మోటార్ లేదు కదరా, ఎట్లా చేస్తావు, ఈ నీళ్ళు ఎట్లా వస్తారా అంటే అక్కడ డ్రమ్‌లోకేసి ఇక్కడ వాషింగ్ మిషన్‌లో నుంచి ఇట్లా ఊపాడు. ఊపేపటికి నీళ్ళు వచ్చేస్తున్నాయండి. నిజంగా నేను షాక్ అయ్యాను. ఇలాంటి టెక్నిక్లు నీకు వచ్చానైతే అడిగాను. మోటార్ లేకుండా ఈ విధంగా పైప్ అయితే చూసింది డ్రమ్‌లోకేసి డైరెక్ట్‌గా వాషింగ్ మిషన్ దగ్గర అయితే ఊదాడు, వచ్చేసాయి వాటర్.